రాత్రి ఉన్నప్పటికి కూడా ఉదయాన్నే తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టారు. కారణం ఏంటంటే ఆయన గారు ప్రత్యేకంగా కొన్ని గంటల సమయం ప్రార్థనలో కేటాయిస్తుంది. సో ఆ ప్రార్థనలో ఈ ప్రణాళిక కూడా ఉంది కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తుంది. అలాగనే పిలవగానే ఈ యొక్క ప్రణాళికలోకి మొట్టమొదటిగా వచ్చినటువంటి వ్యక్తి రాజేష్. ఇంతకుముందు మనకి మ్యాజిక్ చూసి సో నేను మొట్టమొదట ఈ కార్యాన్ని తలపెట్టినప్పుడు ప్రార్థన చేసి 2 దినాల తర్వాత నేను ఫోన్ చేశాను. యాక్చువల్గా నా ఎంటెక్ స్టూడెంట్ నాగార్జున యూనివర్సిటీలో నా స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్. సో నాకు పాంప్లెట్ డిజైన్ కావాలన్నా యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్ తరఫున ఏ కార్యం జరిగినా కూడా పోస్టర్ కావాలన్నా బ్యానర్స్ కావాలన్నా నేను తనకి అలాట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంత ఇన్కమ్ తనకి వస్తూ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. నేను కూడా అదే ఉద్దేశంతో పాంప్లెట్ కావాలని ఫోన్ చేసినప్పుడు సార్ నేను పోస్టర్స్ పాంప్లెట్స్ అని నేను చేస్తాను అని మొట్టమొదటిగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. అట్లానే ఆ దినం నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను అనుసరిస్తూ నడుస్తున్నటువంటి వ్యక్తి. అందుకే వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. అందులో అంత మాత్రమే కాదు, ఈ పెళ్ళు ప్రత్యేకమైనటువంటి స్థానం తనకి ఉంది, తను ఏర్పరచుకున్నాడు. నేను ఈ ప్రాంతంలో చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చి తన టీంను కూడా ఈ పెళ్ళలో జాయిన్ చేయడం జరిగింది. విజయవాడ ప్రాంతంలో తను ఉంటాడు. తను ఆ ప్రాంతంలో వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ఈ పెళ్ళ గురించి సార్వత్రిక రక్షణ ప్రణాళిక అనేటువంటి అంశం ఏంటి అనేటువంటి అంశాల గురించి తను మాట్లాడటం జరుగుతూ ఉన్నది. దానికి మరియు ప్రత్యేకమైనటువంటి వందనాలు బ్రదర్. అట్లానే మీ యొక్క పరిచర్యను ఆ ప్రాంతంలో ఆయా ప్రాంతంలో ఇంకా ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుకుంటూ, అట్లానే ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి నిరీక్షిత్ పాల్ గారు. నేను ఫోన్ చేసి అయ్యగారు ఇక్కడ ఒక చిన్న విషయం జరుగుతూ ఉంది మీరు రండి అన్నప్పుడు నేను విషయం ఏమి చెప్పలేదండి. ఆ రోజు ఒక బ్రోచర్ని మేము డిజైన్ చేసి బ్రోచర్ని రిలీజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పిలిచాం. బాగా 7:30 గంటలకి వర్షం బాగా అన్నీ కొట్టుకుంటూ ఉన్నాయి, చెట్లు అవి అన్నీ బాగా. సో ఆ సమయంలో ఎవ్వరూ లేరు మా దగ్గర. తను వస్తూనే ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి వచ్చారు. ఆయన మనకి ఈరోజు సాక్ష్యం పంచుకున్నటువంటి వ్యక్తి గాబ్రియల్ పాస్టర్. నాకు ఆ రోజు వరకు ఆయన ఎవరో తెలియదు. ఆ రోజు నుంచి నేను ఇంట్లో ఈ మీటింగ్స్ జరగటం కొరకు కొన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టించడం జరిగింది. ఆ ప్రార్థనలన్నిటికీ నేను చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి వీళ్ళిద్దరు, నేను ఒక ఫోన్ కాల్ అంతే, వాళ్ళిద్దరిలో ఎవరికి చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయినటువంటి వ్యక్తులు. అట్లానే కాకుండా ఈ 3 దినాలు వారు ఉండి చక్కగా ఈ యొక్క పూడికలను విజయవంతం చేశారు. విజయవంతం చేయడానికి కూడా వారు ఆదివాగరస్తున్నారు. అంత మాత్రమే కాదు, గాబ్రియల్ పాస్టర్ గారు విజయవాడ ప్రాంతానికి చెందినవారు కనుక వారు కూడా మరి ముఖ్యంగా తీసుకున్నటువంటి పాట ఏంటంటే, రాజేష్తో పాటు నేను జాయిన్ అవుతున్నాను, కృష్ణా జిల్లా ప్రాంతంలో నేను ఈ సెల్ ద్వారా వర్క్ చేస్తానని ముందుకి వచ్చారు. దానికి ఎంతో నేను కృతజ్ఞతగా ఉన్నాను. అలానే మరొకసారి గాబ్రియల్ పాస్టర్ గారికి, నిరీక్షిత్ పాల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తాను. అంతేకాకుండా ఎంతోమందిని నేను పిలవడం జరిగింది, అందరూ కూడా వచ్చారు. అలానే డానియల్ జాన్ కూడా మేము చాలా సతమతం అవుతున్నాం. దీనికి నా జేబులో నుంచి ₹1 నేను పెట్టలేదండి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నా జేబులో నుంచి ₹1 నేను పెట్టలేదు. ప్రతిదీ కూడా వారికి వారు ముందుకు వచ్చి నేను ఈ పని చేస్తాను అని మొదలుపెట్టినటువంటి రాజేష్ తర్వాత అన్నీ వాటంతటవే జరిగి సమకూర్చబడ్డాయి. దీనికి ముఖ్య కారకులు ఒక 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రవికిరణ్, కుమార్, రాజు, ఇంకొక వ్యక్తి కిషోర్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి లోకానికి ఏ విధంగా తెలుసు నాకు తెలియదు, కానీ నేను పిలవగానే పరిగెత్తుకొని వచ్చినటువంటి వ్యక్తులు. నా ప్రమేయం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పని కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళు చాలా ఓర్పుతో సహనంతో పాంప్లెట్లు అంటించాలి లేదా పోస్టర్స్ అంటించాలి, బ్యానర్స్ కట్టాలి అంటే నేను వెళ్ళి చేయలేదండి. వాళ్ళు
వాళ్ళు కూడా చక్కగా చదువుతున్నారు, మంచి విద్యావేత్తలైనప్పుడు కూడా సిగ్గుపడకుండా వారు దేవుని సేవలో పాల్గొంటున్నారు. అందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున. అట్లానే ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేసినప్పుడు విభేదాలు, భేదాలు అనేటువంటివి లేకుండా కూటమిలో పాల్గొని మీరందరూ వచ్చి కూటమిని జయప్రదం చేశారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాను. మరి ప్రత్యేకంగా మీ ఒక్కరికి, మీ కుటుంబములకు ప్రత్యేకమైనటువంటి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరియు పెళ్లి తరఫున కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే దీంట్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన మాకు తెలియకుండా చాలా సహాయం చేశారు. తన మాట సహాయం అయినప్పటికీ చాలా ప్రత్యేకమైనటువంటి సహాయాలు ఎన్నో చేశారు. అది మరెవరో కాదు, కమలాకర్ పాస్టర్ గారు. మ్యూజిక్ కావాలి అయ్యారు, నేను ఒకరు మాట్లాడాను, పర్ డేకి 2500 అడిగారు అయ్యారు, మరి నా దగ్గర రూపాయలు లేవు. అప్పటికి నేను ఒప్పేసుకున్నాను, వాళ్ళని ఒప్పేసుకున్నాను. అయితే పాస్టర్ గారు నాకు తెలియకుండా ఇంకొకరితో మాట్లాడారు, నీకెందుకు రావాయా అని చెప్పి నాకు తీసుకెళ్ళారు. అది మన డానియల్ గారు వెళ్ళి ఇట్లా తమ్ముడు ఇట్లా చేస్తూ ఉన్నాడు, మంచిగాడమైనప్పుడు ఆయన కూడా విష్ చేశారు. వెంటనే మాకు మ్యూజిక్ కావాలి, మ్యూజిక్ సిస్టమ్ కావాలంటే మీరు ప్రొవైడ్ చేయగలిగినప్పుడు 2500 పర్ డేకి ఎక్కడ, వాళ్ళు 1000 రూపీస్ అక్కడ. 1000 రూపీసే కాకుండా అయ్యారు మీరు మీకు తోచినంత ఇవ్వండి అని అందుకొచ్చారు. అది దేవుని నామాన్ని కనపరచదగినటువంటి విషయం. ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతి విషయం కొరకు కూడా. అలానే ఇంకా మైక్ సిస్టమ్, దాని ముందు పెడతాడో తెలియదు నాకు, అన్నా నేను ఉంటానన్నాడు. తర్వాత మళ్ళీ నాకు తెలియదు అన్నాడు. మధ్యలో ఇంకొక వ్యక్తి మాట్లాడాడు. ఇంకొక వ్యక్తి వచ్చి ఎవరో కాదు, ప్రత్యేకంగా సాగర్, ప్రవీణ సాగర్ అని చెప్పవచ్చు, మీకు బాగా అర్థమవుతుంది, సుమనక్క అల్లుడు. తను ముందుకు వచ్చి అన్న నీకు మైక్కి సంబంధించినటువంటి బాధ్యత నీకొద్దు, నేను తీసుకుంటానని ముందుకి. అట్లానే రాజు రాజు అంటే రాయనగర్, తను వచ్చి తన వంతుగా కొంత వెచ్చించి ఇచ్చినప్పుడు మేము వెళ్ళి డానియల్ జ్ఞానాన్ని కలిసి అడ్వాన్స్గా కొంత రైతులను చెల్లించడం జరిగింది. అట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీంట్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే నలుగురు పేర్లు చెప్పారో వాళ్ళు కూడా ధనరూపంగా భాగస్థులై ఉన్నారు. ఏ ఒక్కరు కూడా పని మాత్రమే కాదు, ధనరూపమైనటువంటి భాగస్వాములు కూడా ఉన్నారు. అందరూ కూడా సమిష్టిగా కలిసి మేము ఈ పని చేసాం. కాబట్టి దేవుడు గణపరచబడి ఉన్నాడని 3 రోజులు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం. అట్లానే ఇంకొక వ్యక్తి, నేను డయాస్ కోసం బాధపడుతూ ఉన్నాను. డయాస్ కోసం బాధపడి ఆ వ్యక్తిని వదిలిపెట్టి అందరిని అడుగుతున్నాను. ఆ వ్యక్తే తనకు ప్రేరేపణ కలిగింది కావచ్చు. రాత్రి 10:30 టైంలో నేను ఇంటర్నెట్ తీసుకుంటూ ఉన్నాను. ఫోన్ చేసి, ఎరా నేను నీకు గుర్తురాలేదా, నేను ఎవరో నీకు తెలియదా అని. ఎవరో నాకు తెలియదు, ఏంటండి ఫోన్ నెంబర్ లేదని మాట్లాడుతూ ఉన్నాను. నీకు ఏం కావాలరా, డైరెక్ట్ కావాలా, యాష్ నేను వేస్తానని చెప్పి అనుగా తన ముందుకు వచ్చి వేయడం జరిగింది. దీనికోసం నేను ప్రతిదీ కూడా గొప్ప కార్యం జరిగింది. ఇంకొక వ్యక్తి మా క్లాస్మేట్స్ ఉన్నారు, రామారావు అని, మురళి అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తోచినటువంటి సహాయం కూడా వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళకే వాళ్ళే చేశారు, కానీ నేనే మనిషిని కూడా నోరు తెరిచి అడగలేదండి. మీరు నమ్ముతారో నమ్మరదు. ప్రతి ఒక్క దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా నేను పిలవగానే వచ్చి కొంతమంది, యాక్చువల్గా పాంప్లెట్లో కొంతమంది పేర్లు గాస్పెల్ సింగర్స్ అని చేసాము, కానీ దాంట్లో గాస్పెల్ సింగర్స్ మా దగ్గర ఒక్కళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సౌజన్య. ఈరోజు ఉన్నటువంటి వ్యక్తి, ముందు 2 రోజులు కూడా శాంసన్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రమే ఈ యొక్క పరిచర్యలో పాల్గొన్నారు. మిగిలినటువంటి ఇద్దరు వారి కార్యాల వల్ల రాలేకపోవచ్చు. అయినా కూడా ఇంకొక పర్యాయం వారి యొక్క
ఉంచుకుంటాము. అట్లానే వీరితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ టీచర్స్ నవీన్, స్క్వేర్, నాకు నల్లపాటి నవీన్, గోచిపాతల నవీన్, ఉదయ్, ఇట్లా అనేక మంది వ్యక్తులు వచ్చి పాటల భాగంలో చాలా చక్కగా టీం వర్క్ చేసి సహాయం చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తుంది. ఇంకా అంతేకాకుండా కొంతమంది కుమారుడు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కూడా తను కొంతమందిని, ఇంకొక వ్యక్తి ఉన్నాడు మన పక్కనే ఉన్నటువంటి వ్యక్తి, గాంధీ అనేటువంటి వ్యక్తి కూడా నా వంతు భాగంగా నేను చేస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చాడు. అట్లానే నేను ఎవ్వరిని కూడా సహాయం అడిగాను. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రతి ఒక్కరికి అట్లానే క్యాంపెయినింగ్ చేయాలి. ఎవరు కావాలి అంటే ప్రజగారు గారిని అడిగినప్పుడు ప్రజగారు గారు, అయ్యా మేము టెస్టింగ్ పెట్టాము, రోజుకి 600 అవుతుంది, మాట్లాడమంటావా అంటే నేను ముందుగానే ఎక్స్ ప్రెసిడెంట్ గారి అబ్బాయిని మేము ఏదో విషయంలో మాట్లాడుతున్నప్పుడు నా వంతు సహాయం నేను ఇస్తాను అన్నప్పుడు, అక్కడ కాదయ్యా నీ ఆటో క్యాంపెయిన్కి పెట్టు అన్న. తను ఆటో క్యాంపెయిన్కి పెట్టి చక్కగా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. కట్టిపోగు జీవ. అట్లాగనే అతనితో పాటుగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి అతోట సురేష్ తను వెళ్ళి అనేక ప్రాంతాలకి వెళ్ళిపోయాడు. కానీ చెరుకుపల్లి కోటేశ్వరరావు ఆయన యాక్చువల్గా బైబిల్ స్టడీస్ వెళ్తూ ఉన్నాడు. ఆయన కూడా అనౌన్స్మెంట్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆర్థిక సహాయాలన్నీ కూడా చేసి ఈ యొక్క సభల్ని జయప్రదం చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. అందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు ప్రార్థనతో ముగించు. బ్లెస్సింగ్స్ మ్యాథ్యూస్ గారు ప్రత్యేకంగా బ్లెస్సింగ్ తోటి మనము ఈరోజు కార్యక్రమాన్ని, ఈ 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాల కొరకు మీకును మాకును కలిసి కూడా వారి ప్రత్యేకమైనటువంటి బ్లెస్సింగ్స్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం.